నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సుప్రీంకోర్టు తాజాగా బీసీ రిజర్వేషన్ల జీవోపై దాఖలైన రిట్ పిటిషన్ను తిరస్కరించింది. హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. అక్కడ తీర్పు వచ్చే వరకు ఇక్కడికి ఎలా వస్తారు అంటూ పిటిషనర్లకు స్పష్టంగా చివాట్లు పెట్టింది. దీంతో ఇప్పుడు మొత్తం ఫోకస్ హైకోర్టుపై పడింది. హైకోర్టు రేపు ఈ కేసుపై కీలక విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 42% బీసీ రిజర్వేషన్ నిర్ణయం చట్టపరంగా నిలుస్తుందా, లేక ప్రతిపక్షాలు పిటిషనర్లు చెబుతున్నట్లుగా సవాళ్లను ఎదుర్కొంటుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రాజకీయంగా, సామాజికంగా, చట్టపరంగా ఈ నిర్ణయం తెలంగాణ భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో యాడ్ అయ్యారు బీవైఎస్ఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీ షేక్ షావలి గారు. అదేవిధంగా మరొక గెస్ట్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, సూర్యపల్లి శ్రీనివాస్ గారు, ఎంబీసీ నాయకులు. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, ముందుగా రైట్, నమస్తే అండి. ఇప్పుడు మనం విన్నాం బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ 42% రిజర్వేషన్ అంశం చట్టపరంగా ఎంత బలంగా ఉంటుందంటారు? మిమ్మల్ని షావలి గారు. ఇప్పుడు ఇది 42% చట్టపరంగా ఎంతవరకు పోవాలి అంటే ఇది ఈరోజు సమస్య కాదండి. ఇది ఎప్పుడో చేయాల్సింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి తేయడానికి ప్రయత్నించి ఈ వచ్చే ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు వాళ్ళు. ఓకే, మీరు చెప్పండి, అసలు ఈ బీసీ రిజర్వేషన్ అంశం అనేది ఎలా ఉంటుంది? నిజంగానే సాధ్యమయ్యే అంశమా, లేకపోతే ఈ 42% రిజర్వేషన్ అన్నది ఒక అలా ఉండిపోయే అవకాశం ఉందా, లేదంటే సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? హలో, మీరే చెప్పండి. శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే, చెప్పండి. అంటే ఒక ఎంబీసీ నాయకుడిగా ఈ 42% రిజర్వేషన్ ఉండాలి, రావాలి అని కోరుకుంటున్నాము. దానికోసము రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో కొద్దిగా ప్రాసెస్ డిలే, ప్రాసెస్ ఆర్డర్ లేదు. కానీ ఒక ఎంబీసీ నాయకుడిగా 42% ఉండాలి, దాంట్లో వర్గీకరణ ఉండాలి అని కోరుకుంటున్నాను. హలో హలో, వినబడుతుందండి? రాజకీయంగా అంటే ఇప్పుడు పెద్ద సవాల్ అనుకోవచ్చు అంటారా దీన్ని? ఈ 42% రిజర్వేషన్ అన్నది అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఇలా చూపిస్తున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు మీరైతే? ఇది రాజకీయంగానే చేస్తున్నారండి. ఇది 42% అనేది రాజకీయంగానే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అభ్యర్థులు అందరూ బీసీల వాళ్ళకి ఎక్కువ మంది శాతం ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి, స్కోర్ చేయాలంటే ఇప్పుడుండే మన రాష్ట్ర ప్రభుత్వం మ్యాట్రిక్స్ అండ్ దాని ఏమంటారు డాష్ బోర్డ్ ప్రకారంగా. సో అది మనం ఇప్పుడు గందరగోళం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంకి ఒత్తిడి తేవాలని తెలంగాణ హైకోర్టులో జారీ చేసిన పిటిషన్ని ఇక్కడ సమస్య తీర్చుకోకుండా మనం హసీనాపురంకి వెళ్ళి అక్కడ అడ్వకేట్స్ని పెట్టి అందరు మంత్రులను తీసుకెళ్ళి అక్కడ గందరగోళం చేసి బీసీలని రెచ్చగొట్టి బీసీ వాళ్ళు గెలవాలని
ఇదంతా ఒక డ్రామా ఆడుస్తున్నారండి. అంటే ఇది అంటే ఈ రిజర్వేషన్ల అమల్లో ఆర్టికల్ 40 అంటే ఆర్టికల్ 40 అన్నది దీని ప్రాముఖ్యత ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఆర్టికల్ 40 అనేది తెలంగాణ డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ప్రకారంగా ఆర్టికల్ 40 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మన అందరు ఇప్పుడు ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఓబీసీలు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది, ఎవరెవరికి ఇది వర్తించాలో. ఎందుకంటే ఇది గ్రాస్ రూట్ నుంచి ఇదన్నీ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎంపవర్మెంట్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఆర్టికల్ 40లో చెప్తారు. కానీ ఇది ఎలక్షన్స్ వచ్చేటప్పుడే అందరికీ ఆర్టికల్ 40 ఇవన్నీ గుర్తొచ్చి ఇవన్నీ చేసుకుంటూ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మనం ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో అపోజిషన్ పార్టీగా కూర్చున్నది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైనా సరే హౌస్లో రాజ్యసభ అయినా సరే లోకసభ అయినా సరే ఎక్కడ చర్చించలేదు బీసీల గురించి. కానీ బయట వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడతారు, బీసీ వాళ్ళకి మనకి ఇది ఇవ్వాలి అని. కానీ బీసీలు వాళ్ళు 60% ఉన్నా కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఒక క్యాప్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు అప్పుడు పురాణ కాలంలో. సో దానికి మనం చర్చించుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించి ఆ పార్టీలందరూ చర్చించి దీనికి కరెక్ట్ ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, హైకోర్టు తీర్పు కనుక కాంగ్రెస్కి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే కనుక ఇన్ కేసు ఎలాంటి ప్రయోజనం ఉండే, రాజకీయంగా ఇదేనా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? అంటే అనుకూలంగా ఏం రాకపోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ టైం హైకోర్టులో హియరింగ్ జరిగినప్పుడు సెక్షన్ 285A అబాలిష్ చేసుకున్నాకనే మీకు ఇది చెల్లుతుంది. అంటే అప్పటికి గవర్నర్ గారు అసెంట్ దొరికినాకనే మాత్రము మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే మనకు 285A అనేది ఒక హడిల్ ఉంది. ఆ హడిల్ ఏంటంటే 2018లో కేసీఆర్ ప్రభుత్వము 50% కట్టుబడే మేము లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తాము అని చేసిన చట్టం అది. ఆ చట్టాన్ని అబాలిష్ చేయకుండా మనం ఎన్హాన్స్ మళ్ళీ ఇదే అసెంబ్లీ ఎన్హాన్స్ చేయడానికి వీల్లేదు. తన ఎన్హాన్స్ కోసం ఒక జీవో తీశారు, తర్వాత బిల్లు కూడా చేశారు. కానీ అవి గవర్నర్ గారి అసెంట్ జరగలేదు. గవర్నర్ గారి అసెంట్ జరిగినాకనే ఆ చట్టానికి వ్యాలిడిటీ అని వస్తుంది. అదే ప్రశ్న ఒక 1 వీక్ బ్యాకే చెప్పింది హైకోర్టు స్పష్టంగా. దాని మీద రాష్ట్ర ప్రభుత్వము ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. అది ఇంకా ఇప్పటికీ కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగ్లోనే ఉంది. దాన్ని చట్టరూపంగా చేసిన తర్వాతనే నెక్స్ట్ మనం డిస్కషన్లో వస్తుంది. సెకండ్ క్యాడర్లో ఈ డిస్కషన్ వస్తుంది. 42% అనేది పెరుగుతుందా, ఎట్లా పెరుగుతుంది, తర్వాత దానికి చట్టాలు ఏం చెప్తున్నాయి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది, కోర్టులు ఏం చెప్తున్నాయి, అవన్నీ కూడా సెకండరీ. కానీ మనం బేసిక్ దగ్గరనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బోల్తా పడ్డది. ఇది మరి పర్పస్ఫుల్లీ చేస్తుందా, తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా తెలియదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి మాత్రం సరిగా లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% పెంచుతాము లోకల్ బాడీ రిజర్వేషన్స్ అంటూ, మరియు ఉపవర్గీకరణ చేస్తా అంటూ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంతకుముందు షావలి గారు చెప్పినట్టు నేను దానికి కొద్దిగా ఎక్స్టెంట్ చెప్తాను. షావలి గారు చెప్పారు రాజ్యాంగంలో సీలింగ్ అని ఉంది అని చెప్పారు. కానీ రాజ్యాంగంలో సీలింగ్ లేదండి షావలి గారు. అది కోర్టుల తీర్పులలో వచ్చింది. ఒకటి ఇంద్రసానికి మీ వాయిస్ రావట్లేదు చూడండి. ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో సీలింగ్ అంటూ లేదు మనకు. అదండి. ఓకే, షావలి గారు మీతో చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ లో సీలింగ్ అనేది లేదని చెప్తున్నారు. నేను సీలింగ్ అని మాట్లాడలేదు, జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంట్లో చూసుకొని బయట ఊరేగాల అని ఒక సామెత ఉందండి. ఫస్ట్ మనకు అన్నీ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకారంగా
మన ప్రజల ప్రకారంగా ఇది అందరికీ ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈరోజు కాన్స్టిట్యూషన్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇది ఒక మొబైల్ అండి. మొబైల్లో మీరు కాన్స్టిట్యూషన్ అని కొడితే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు అబౌవ్ ఏజ్ 18 ఎవరికి ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ ఆర్టికల్ 40 చదువుకోవచ్చు. మనకు చిన్నప్పుడు స్కూల్స్లో మన సోషల్ టీచర్లు అందరికీ ఆర్టికల్ 40 అని చదివించారు. 10th వరకు ఎవరు చదువుకోరు. ఓటు వచ్చిన తర్వాత ఎవరు మనకు జెండా పట్టుకుంటే ఆ జెండాకే మనం ఓటేయాలా, మా నాన్నగారు దేనికుంటే దానికే నేను ఉండాలా అని ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ రోజున్న వ్యక్తులు ఈ పార్టీలో వ్యక్తులు ఆ పార్టీలో వ్యక్తులు ఈ పార్టీకి వెళ్తున్నారు. కానీ మనం ఒకరి మీద బ్లేమ్ చేయొద్దు. కానీ ఇక్కడ ఆర్టికల్ 40 అనేది ప్రతి ఒక్కరు చదువుకోవాలండి. దీంట్లో ఇప్పుడు గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఆమోదం బిల్లు హైకోర్టులో పరిష్కరించిన తర్వాత హైకోర్టు మనకు కరెక్ట్గా ఇవ్వలేకుంటే అప్పుడు మనం అందరూ ప్రభుత్వంలో ఉండే మినిస్టర్లు అందరూ మనం హస్తినాపురం తీసుకెళ్ళి అక్కడ మంచి మంచి అడ్వకేట్స్తో పెట్టుకొని మన తెలంగాణలో ఏమేమి సమస్యలు ఉన్నాయని చర్చించి మనం బిల్లు తెచ్చుకోవాలి, ఉభయ సభల్లో తెచ్చుకోవాలి. అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా లేదండి. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం బీసీల నుంచి లబ్ధి పొందాలా, కానీ వాళ్ళ గురించి మనం ఏం చేయట్లేదండి. వాళ్ళ పర్సంటేజ్ పెంచాలా. 60% ఉన్నారండి మొత్తం ఇండియాలో బీసీలు. మనం 42% గురించి కొట్లాడుతున్నాం. ఇది కొట్లాడే అవసరం లేదండి. ఇది సామరస్యంగా కూర్చొని హౌస్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని చర్చించి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి దగ్గర కూర్చొని బిల్ పాస్ చేసుకుంటే అయిపోతుంది. ఇదే విధంగా ఒకప్పుడు 1993-94లో జయలలిత గారు హస్తినాపురంకి వెళ్ళాలి అందరు తీసుకొని. వాళ్ళ రాష్ట్రానికి ఏమేమి కావాలి, వాళ్ళ దగ్గర ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ తీసుకొని పైనకి వెళ్ళి కూర్చొని వాళ్ళు తెచ్చుకున్నారండి. ఇప్పుడు అలానే మనం కూడా చేసుకోవచ్చు. మన పొరుగు రాష్ట్రమే తమిళనాడు. ఓకే, ఒకవేళ శవలి గారు చెప్పండి. జయలలిత గారు ఆ 69% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. అది చాలా మీరు చెప్పింది కరెక్ట్. 9th షెడ్యూల్లో పెట్టి దానికన్నా ముందు ఒక 2 సంవత్సరాల ముందు అంబాశంకర్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అంబాశంకర్ అనే కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ తమిళనాడులో ఉన్న ప్రతి ఇంటిలోని సోషో పొలిటికల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్ సర్వే కండక్ట్ చేసి దాని డేటానంతా కూడా ప్రాపర్గా అనాలిసిస్ చేసి ఏ కుటుంబాలు ఏ కులాలు సామాజికంగా వెనుకబడ్డాయి, విద్యాపరంగా వెనుకబడ్డాయి, రాజకీయంగా వెనుకబడ్డాయి, ఆర్థికంగా వెనుకబడ్డాయి అనే వివరాలన్నీ సేకరించి వాటిని గ్రూపింగ్ చేసి అప్పుడు దానికి కూడా ఆ కమిషన్ కూడా 21 మంది మెంబర్లు ఉంటారండి. చాలా క్షుణ్ణంగా సమగ్రంగా సర్వే చేసి అనాలిసిస్ చేసి పెట్టిన తర్వాతనే వాళ్ళు రిజర్వేషన్ ఎన్హాన్స్ చేశారు. ఆ తర్వాతనే మళ్ళీ చట్టసభలో పరిస్థితి వచ్చింది. అది పార్లమెంట్లో బిల్లు చేసి 9th షెడ్యూల్లో పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇక్కడ కూడా దానికి కన్నా ముందు మనము పార్లమెంట్లో బిల్లు చేసేదానికన్నా ముందు, ఇక్కడ అసెంబ్లీలో బిల్లు చేసేదానికన్నా ముందు ఇక్కడ చేసిన సర్వేను ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి ఏ కులాలైతే పొలిటికల్గా బ్యాక్వర్డ్ ఉన్నాయో, విద్యాపరంగా బ్యాక్వర్డ్ ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్గా బ్యాక్వర్డ్ ఉన్నాయో ఆ కులాల జాబితా తయారు చేయాలి. జాబితా తయారు చేసుకొని పెట్టినప్పుడే అవి చేయడానికి వీలవుతుంది. మాత్రాన సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఆర్టికల్ 40 ప్రకారంగా మనం గ్రాస్ రూట్ నుంచి ఇప్పుడు ఎవరికి సార్, ఇప్పుడు మన విలేజ్ ఉంది, మా విలేజ్లో గ్రాస్ రూట్గా ఎవరు చదువుకుంటున్నారు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి పైన తీసుకొని వస్తున్నారు, రికమెండేషన్ ఎవరికి చేస్తున్నారు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎవరెవరు వెళ్తున్నారు, ఇది క్లియర్గా అందరికీ తెలుసండి. మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు. కానీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త ఏంటంటే సార్, మన రాష్ట్ర ప్రభుత్వంలో మన అసెంబ్లీలో ప్రతి ఒక్కరు 33% మన మంత్రులు రెడ్లు ఉన్నారండి. ఓకే, బీజేపీ వాళ్ళు 10%, 10 మంది ఉన్నారు. వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఉన్నారు, మైనారిటీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే ఏకగ్రీవంగా ఏమన్నారు, 42%కి అంగీకరించారు. కానీ మనం కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉందండి, అది ఒక్కటి కూడా అది చర్చించేటప్పుడు ఎవరు సీనియర్ అడ్వకేట్ని లేదంటే వాళ్ళకు ఉండే సలహాదారులని వాళ్ళు మాట్లాడుకోలేదు.
కానీ డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమనింది, మేము దీనికి అంగీకరిస్తున్నాము కానీ నిరాకరించట్లేదు. వాళ్ళు చెప్పుకుంటా మళ్ళీ మనకు వర్డిక్ట్ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి మన హైకోర్టుకే ఇచ్చింది. సో రేపు మనం వేచి చూద్దాం. పొద్దున్నుంచి మనం నిన్నటి నుంచి చూస్తున్నామండి, ప్రతి ఛానల్లో, ప్రతి యూట్యూబ్లో, ప్రతి ఒక్కటి ఇదే చర్చ. కానీ మనకి చేతిలో, అందరి చేతిలో కాన్స్టిట్యూషన్ ఉంది మొబైల్ ద్వారా. దీంట్లో ఒకసారి చదువుకోండి. ఆర్టికల్ 40 ఏంటి, జీవో 9 ఏంటి, అసలు ఎక్కడ మనం వెనుకబడ్డాము, ఇదంతా డ్రామా ఎందుకు నడుస్తుంది. ప్లీజ్. ఒకవేళ కనుక చావల్లి గారు మీరు చెప్పిన దానికే నేను కొద్దిగా ఎక్స్టెన్షన్ చెప్తాను. Yes, sir. ఆర్టికల్ 40 కానీ, ఆర్టికల్ 15 కానీ, 16 కానీ అవి బేసిక్ ఆర్టికల్స్. అవి కాకుండా లోకల్ బాడీలకు సంబంధించి సార్ బేసిక్ ఆర్టికల్స్ నుంచే వెళ్తేనే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అని వెళ్తుంది సార్. కదా అదే దాంట్లో ఆర్టికల్ 40 మనం బేసిక్ సార్, బేసిక్స్ ఎప్పుడైనా సరే బ్యాక్ టు బేసిక్ చాలా ఇంపార్టెంట్ సార్. బేసిక్ నుంచే, గ్రాస్ రూట్ నుంచే ప్రతి ఒక్కటి సార్. ఇప్పుడు యువత ఉంది సార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఓబీసీలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ గురించి మనం ఈరోజు ఆలోచించలేకుంటే వచ్చే కాలం 5 years 10 years తర్వాత ఏమవుతుందో మనం ఒకసారి ఆలోచించాలా. మనం దీని గురించే కొట్లాడుకుంటూ ఉంటాం. మీరు చెప్పిందే నేను చెప్తున్నానండి. నేను దాన్ని ఏమి విభేదించట్లేదు. నేను దాన్ని పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే, అది డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం చెప్తుందంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ చెప్తుంది. స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే, స్టేట్ లో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా సోషో ఎకనామికల్ అండ్ పొలిటికల్ గా సమానంగా ఉండడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ తీసుకోవాలని చెప్పేదే ఆర్టికల్ 40. అయితే దీంట్లో భాగంగానే ఇప్పుడు మనం లోకల్ బాడీకి సంబంధించే వరకు మనకు రావాల్సింది ఏంటంటే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దాని ద్వారానే మనకు ఆ రాజ్యాంగ సవరణ ద్వారానే లోకల్ బాడీలో బీసీలకు రిజర్వేషన్స్ వచ్చినాయి అన్నట్టు. అది దాని ఎక్స్టెన్షన్. నేను అదే విషయం చెప్తున్నా. అదే 1992లో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అయితే మనకైతే ఎప్పుడైతే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ అన్నట్టు. డీసెంట్రలైజేషన్ పవర్ అంటే గ్రామాల్లో ఉన్న గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా పాలనలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయడానికి తీసుకొచ్చిన 3 tier సిస్టమ్ అంటారు దాన్ని. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, ఆ పై లెవెల్. అందుకోసమే 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అయితే కోర్టుల అతి ఉత్సాహంతో ఈ 50% అనే ఒక సీలింగ్ను తీసుకొచ్చింది కోర్టులు. అది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీసుకొచ్చారు. కానీ మనకు ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేవు. అయితే వాళ్ళు తీసుకొచ్చిన ఆ తీర్పులలో కూడా ఇవి వాటికి పనికిరావు. లోకల్ బాడీ రిజర్వేషన్కు సంబంధించినవి కాదు. చాలా మంది మన వాళ్ళు తెలియక ఇంద్రసాని కేసు కూడా మనకు ఉదాహరణ చెప్తా ఉంటారు. ఇంద్రసాని కేసు అనేది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించింది. కానీ మనకు 50% సీలింగ్ అనేది ఏం లేదు. మన దగ్గరగా ప్రాపర్గా ఎంపరికల్ డేటా ఉండి ప్రాపర్ అనాలిసిస్ చేసి దాన్ని బిల్లు రూపకంగా తీసుకొస్తే అవి ఏ కోర్టులైనా ఎక్కడైనా చెల్లుతాయి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అట్లాంటి ఒక్క అడుగు కూడా వేయట్లేదు. అసలు ఇంకా రివర్స్ చేస్తున్నారు. ముందు చేయవలసిన పనిని వెనక చేస్తున్నారు, వెనక చేయాల్సిన పని ముందు చేస్తున్నారు. మొత్తంగా రాజకీయం చేస్తున్నారు తప్ప ఎట్లాంటి ప్రాపర్గా చేయట్లేదు. కాకపోతే ఒక ఎంబీసీలుగా ఒక మనము ఒక మంచి పని జరగబోతున్నది చాలా సంవత్సరాల తర్వాత అని పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించకుండా ఓపికతో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా ఓపికగా ఉన్నాయి. రేపు ప్రభుత్వం యొక్క తీరును హైకోర్టు రేపు వేయబోతున్నది. ఎందుకంటే మళ్ళీ నేను మొదట్లో చెప్పినట్టు 285A అనే చట్టాన్ని సవరించకుండా ఎట్లాంటి జీవో కానీ బిల్లు కానీ చేయడానికి వీల్లేదు. అది దాన్ని ముందు అడుగుతుంది. ఆ పనిని వారం రోజుల క్రితమే హైకోర్టు చెప్పింది. అది క్లియర్. అది అబాలిష్ చేసుకున్న తర్వాతనే మనం 42% ఎన్హాన్స్ చేసుకునే దాన్ని అది సెకండ్ స్టేజ్లో డిస్కషన్కి వస్తుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్లా, మెరిటా, దాంట్లో మెరిట్ ఉందా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది.
కానీ వీళ్ళు మొదటి స్థానంలోనే మొట్టమొదటిసారే వీళ్ళు సరిగా చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వము బీసీలను చాలా అన్యాయం చేస్తుంది, బీసీలను ఘోరంగా అన్యాయం చేస్తుంది, బీసీలను అన్ని వర్గాలను కూడా అన్యాయం చేస్తూనే ఉన్నది. మొత్తంగా రేవంత్ రెడ్డి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేస్తున్నాడు. దీంట్లో అంతకుముందు కేసీఆర్ ఏ విధంగా చేశాడో డైవర్ట్ పాలిటిక్స్ సేమ్ అదే విధంగా ఈయన కూడా చేస్తున్నాడు. వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ త్వరలో గుణపాఠం ఒకటి వస్తుంది. ఓకే, భవిష్యత్తులో కనుక ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ పరంగా నిలవాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు శ్రీనివాస్ గారు? అదే అమ్మా, ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి కుల సర్వే అనేదే ప్రాపర్గా చేయలేదు. కాకపోతే ఒక ఎంబీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది బీసీ సరిగా చేసిందని అనుకున్నాం. కానీ అది చేసిండ్రు. ఆ చేసిన దాన్ని ప్రాపర్గా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాలి. సోషో పొలిటికల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అనేది కులాల వారీగా తీసి వాటి ప్రకారమే వాటిని ఎక్స్పర్ట్స్ కమిటీ దగ్గర పెట్టుకొని ఉండి వాటిని పబ్లిక్ చేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాతనే కోర్టులు వాటిలో ఇంటర్ఫేర్ కావు. ఒకవేళ ఇంటర్ఫేర్ అయినా కూడా ఈ డేటా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో బిల్లులు చేసినాము చట్టాలు చేసినంత మాత్రాన ఏమీ జరగదు. దాని తర్వాత వచ్చేదే పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ అప్రోచ్ ఉండాలి. ఆ తర్వాత పొలిటికల్ అప్రోచ్ ఉండాలి. కానీ వీళ్ళు పొలిటికల్ అప్రోచ్ ముందే తీసుకోవచ్చు. దానిపైన జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తూ మొత్తంగా పొలిటిసైజ్ చేస్తున్నారు తప్ప వీళ్ళ చిత్తశుద్ధి అనేది. మనం ఈ చర్చ అనేది ప్రజలకు ఎలా వెళ్ళాలంటే సార్, ఇప్పుడు మన నాన్నగారు ఎవరైనా ఉండొచ్చు సార్, ఈరోజు కాంగ్రెస్ పరిపాలిస్తుంది, గతసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది, దానికంటే ముందు కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం అలా పాలించవచ్చారు సార్. కానీ ఇక్కడ ఉండే జనాలు మనుషులం, అది ఎవరైనా సరే వాళ్ళు బీసీలో పుడతారు, ఎస్సీలో పుడతారు, ఎస్టీలో పుడతారు, మైనారిటీస్లో పుడతారు, ఓబీసీలలో పుడతారు, అది వాళ్ళ తప్పు కాదు. కానీ వాళ్ళ గురించి మనం ఏం బ్రిడ్జ్ చేస్తున్నాము అనేది ఇన్ని సమస్యలు ఉన్నాయి. మనం ఓన్లీ ఎప్పుడు సొల్యూషన్ ఇవ్వకుండా రోడ్ల మీద దిగి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు కానీ దాన్ని ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకొని వచ్చి చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి శ్యామలి గారు అండ్ శ్రీనివాస్ గారు, మంచి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నాం కండి, రేపే తుది తీర్పు రానుంది. చూద్దాం రేపు ఎలాంటి తీర్పు వెలువడనుందో ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.